సో This ఈరోజు సెషన్ meeting is being వచ్చేసరికి recorded. ఈరోజు మనకి టైం ఉంది కాబట్టి సో మనం ఒక నోటిఫికేషన్ టాపిక్ చూద్దాం. ఇఫ్ అది కంప్లీట్ అయితే కనుక రిపోర్ట్కి వెళ్దాం. ఓకే. సో నోటిఫికేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆన్ ద ఐటీఎస్ఎంస్ నోటిఫికేషన్. ఓకే. నోటిఫికేషన్స్ అంటే ఏంటి అంటే బేసికల్గా మనకి టికెట్ క్రియేట్ అయినప్పుడు, టికెట్ అసైన్ అయినప్పుడు, టికెట్ రిజాల్వ్ అయినప్పుడు, ఇలా టికెట్ యొక్క స్టేజెస్లో మనం కాలర్కి కానీ, అసైన్మెంట్ పర్సన్కి కానీ, అసైన్మెంట్ గ్రూప్కి కానీ మెయిల్స్ పంపిస్తాం. అదే నథింగ్ బట్ నోటిఫికేషన్. దాన్నే మనం ఈమెయిల్ నోటిఫికేషన్ అంటాం, లేకపోతే మెయిల్ నోటిఫికేషన్ అంటాం, లేకపోతే సింపుల్గా నోటిఫికేషన్ అంటాం. ఓకే. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ వి సెండ్ ఈమెయిల్స్ టు ద పర్టికులర్ టికెట్, సారీ టు ద కాంటాక్ట్ ఆర్ కాలర్. వీ కెన్ సే కాలర్కి కానీ, అసైన్ టు పర్సన్స్కి కానీ పర్టికులర్ స్టేజెస్లో ఒక టికెట్ యొక్క స్టేజెస్ లైఫ్ సైకిల్లో మనం పంపించే వాటిని ఈమెయిల్స్ అంటాం. సో ఈమెయిల్స్ ఎందుకు అంటే లెట్సే మీకు మీ మీ సర్వీస్లో ఒక ఇష్యూ వచ్చింది. మీరు కంపెనీలో టికెట్ పోర్టల్లోకి వెళ్ళి టికెట్ రైజ్ చేశారు. సో టికెట్ రైజ్ చేసినప్పుడు ఏమైద్ది అంటే టికెట్ రైజ్ అయ్యిద్ది, మీకు తెలిసిద్ది టికెట్ రైజ్ అయింది, మీ పోర్టల్లో చూసుకోగలరు. బట్ మీకు మెయిల్ వస్తుందనమాట. ఒక మెయిల్ ఏంటి అంటే న్యూ టికెట్ ఈస్ క్రియేటెడ్, ఆ న్యూ ఇన్సిడెంట్ ఈస్ క్రియేటెడ్, న్యూ కేస్ ఈస్ క్రియేటెడ్ అగెన్స్ట్ యూ అని చెప్పి ఆ టికెట్ యొక్క డీటెయిల్స్ చెప్తారు. ఓకే. సో తర్వాత ఆ టికెట్ మీద ఏమైనా అప్డేట్స్ వస్తే మీరు ప్రతిసారి పోర్టల్లోకి వెళ్ళి అప్డేట్స్ వచ్చినాయి లేదా చూసుకునే పని లేకుండా మీ మెయిల్కి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. టికెట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ప్రజెంట్ అసైన్ అయింది అండ్ ప్రజెంట్ రిజాల్వ్లోకి వెళ్ళింది, మీరు ఒకసారి చూడండి, ఈ టికెట్ ప్రజెంట్ క్లోజ్ అయింది. సో ఇలా రకరకాల స్టేజెస్లో మనకి మెయిల్స్ వస్తాయి అనమాట. ఓకేనా. సో నోటిఫికేషన్స్ అనేవి అవుట్ ఆఫ్ ద బాక్స్ కొన్ని ఉంటాయి. అలాగే చాలా వరకు నోటిఫికేషన్ స్టోరీలు మనకి స్టార్టింగ్లోనే అంటే ప్రాజెక్ట్ ఇనిషియల్ డేస్లోనే ఎవరెవరికి నోటిఫికేషన్స్ ఎలా ఎలా వెళ్ళాలి అనేది ఉంటాయి. ఓకే. అందులో మెయిన్గా మనం సబ్జెక్ట్ ఏం పంపించాలి అండ్ బాడీ ఏం పంపించాలి. సో దీనికోసం మనం టెంప్లెట్స్ క్రియేట్ చేస్తాం. టెంప్లెట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ మనం బేసిక్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే క్రియేట్ అవుతాయి. ఒకవేళ తర్వాత ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం జాయిన్ అయినా, లేకపోతే ప్రాజెక్ట్ సపోర్ట్లో ఉన్నప్పుడు మనం జాయిన్ అయినా మోస్ట్లీ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు చూడండి, లేకపోతే నోటిఫికేషన్ పలానా పర్సన్కి రాలేదు, రీచ్ అవ్వలేదు, అది ఎందుకో చూడండి, లేకపోతే నోటిఫికేషన్లో సబ్జెక్ట్ సరిగ్గా లేదు, బాడీ సరిగ్గా లేదు, అది మార్చండి, ఇలాంటి స్టోరీలు వస్తాయి. సో ఇనీషియల్గా నోటిఫికేషన్ క్రియేషన్ మాత్రం ప్రాజెక్ట్తో స్టార్టింగ్లో వస్తుంది పైప్లైన్తో. ఒకవేళ ప్రాజెక్ట్ ఆల్రెడీ సపోర్ట్లోకి వెళ్తే న్యూ నోటిఫికేషన్స్ చాలా రేర్గా క్రియేట్ చేస్తారు. ఉన్న వాటిని మాడిఫై చేయటం, ఎందుకు రావట్లేదు డీబగ్ చేయటం, అవి మాత్రం చేస్తాం. ఓకే. సో ఒకసారి మనం ఇన్స్టెన్స్లోకి వెళ్తే ఆల్లోకి వెళ్ళి నోటిఫికేషన్ అని టైప్ చేస్తే, ఓకే, నోటిఫికేషన్ అని టైప్ చేస్తే మీరు స్క్రోల్ డౌన్ చేస్తే సిస్టమ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో ఈమెయిల్ కింద ఈ నోటిఫికేషన్ ఇది మనం క్లిక్ చేయాలి. ఓకే. ఇది కాకుండా ఇంకా రకరకాలు ఉంటాయి. లైక్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని, షెడ్యూల్ నోటిఫికేషన్స్ అని, ఇలా రకరకాలు ఉంటాయి. బట్ మనం క్లిక్ చేయాల్సింది ఇది. ఓకే. నోటిఫికేషన్ అంటాం దీన్ని. ఈ టేబుల్ని మనం క్లిక్ చేయాలి. సో ఈ టేబుల్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఇక్కడ మనకు ఉంటుంది, దీని బ్యాక్ ఎండ్ నేమ్ అంటాం. ఓకే. దీని గురించి బ్యాక్ ఎండ్ నేమ్స్, బ్యాక్ ఎండ్ వాల్యూస్ మనం స్క్రిప్టింగ్కి వెళ్ళినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో దీన్ని బ్యాక్ ఎండ్ నేమ్ అంటాం. సో నోటిఫికేషన్స్ క్రియేట్ చేయడానికి కంపల్సరీ అడ్మిన్ రోల్ ఉండాలి. ఎందుకంటే అతను మాత్రమే క్రియేట్ చేయగలుగుతాడు. ఎవరికి పడితే వాళ్ళకి క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఉండాలి. ఓకే. సో తరువాత ఈ నోటిఫికేషన్ టేబుల్‌లో మనకి ప్రతి టేబుల్ మీద అంటే మన సిస్టమ్‌లో ఉన్న ప్రతి టేబుల్ మీద ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఎళ్ళాలి అనే లాజిక్స్ అన్నీ ఇక్కడ రాసుంటాయి. సో మనం ఏం చేద్దామంటే ఇన్సిడెంట్ క్రియేట్ అయినప్పుడు అంటే స్క్రాచ్ నుంచి మనం చూద్దాం. సో ఇన్సిడెంట్ క్రియేట్ అయినప్పుడు కాలర్‌కి మెయిల్ ఎళ్ళాలి. ఓకే. ఇది క్రియేట్ చేద్దాం. అలాగే ఇన్సిడెంట్ గ్రూప్‌కి అసైన్ చేసుకున్నప్పుడు ఆహ్, గ్రూప్ మెంబర్స్‌కి టికెట్ ఎళ్ళాలి. నోటిఫికేషన్ ఎళ్ళాలి. ఇదొకటి క్రియేట్ చేద్దాం. అలాగే ఇన్సిడెంటు ఎవరైనా పర్టిక్యులర్ యూజర్ అసైన్డ్ చేసుకుంటే ఆహ్, ఆ గ్రూప్ కాలర్‌కి యువర్ ఇన్సిడెంట్ ఈజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తాం. ఇన్సిడెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఒక మెయిల్ పెడదాం. అండ్ ఫైనల్‌గా ఇన్సిడెంట్ రిజాల్వ్ అయితే కాలర్‌కెళ్ళిద్ది. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి. బట్ మనం ఒకసారి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేద్దాం. ఓకే. సో మనం న్యూ క్లిక్ చేస్తాం. వన్స్ న్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఫార్మ్ అనేది వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, ఇదంతా మన డెవలప్‌మెంట్ వర్కు. ఎస్ఎల్ఏ డెఫినిషన్స్ ఎలా అయితే చేశామో ఇది గూడా మనం చేయాలి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టేబుల్, సారీ, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నోటిఫికేషన్, ఏంటి ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్. సో ఇక్కడొచ్చేసరికి ఆ నేమ్ అనేది లెట్స్ సే మనం కాలర్ గదా! ఇన్సిడెంట్ క్రియేటెడ్ అని రాద్దాం. ఓకే. కొత్త ఇన్‌స్టాన్స్ వెరీ స్లోగా లోడ్ అవుతుంది. ఓకే. యాహ్!
ఇన్సిడెంట్, క్రియేట్, మెయిల్. మనం జస్ట్ డిఫరెన్స్ కోసం. ఓకే. సో, క్రియేట్ ఇది సెలెక్ట్ చేసినాక తర్వాత టేబుల్ ఉంటుంది. టేబుల్ వచ్చేసరికి ఏ టేబుల్ మీద ఈ నోటిఫికేషన్ ఎళ్ళాలి. ఓకే. మనం ఏ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అది. మెయిన్‌గా మన బిజినెస్‌లో మన స్టోరీస్ వచ్చేటప్పుడు మనకి హై లెవెల్‌లో ఒక టాప్ లెవెల్ టేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఎస్‌ఎం మీద వర్క్ చేస్తే ఇన్సిడెంట్సు, ప్రాబ్లము, చేంజు, రిక్వెస్ట్. ఓకే. ఇవి మెయిన్ టేబుల్స్. ఒకవేళ మీరు సీఎస్ఎం మాడ్యూల్‌లో వర్క్ చేస్తే కేసు, కేస్ టాస్కు ఇవి మెయిన్ టేబుల్స్. ఒకవేళ మీరు హెచ్ఆర్ఎస్‌డి మీద వర్క్ చేస్తే హెచ్ఆర్ కేసు, హెచ్ఆర్ కేసే మోస్ట్‌లీ ఉండేది. హెచ్ఆర్ కేస్ మీద ఉంటుందనమాట. ఓకే. సో, ఈ విధంగా ప్రతి మాడ్యూల్‌కి మెయిన్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ మీదే నోటిఫికేషన్స్ ఉంటాయి. అలాగే ఈ నోటిఫికేషన్స్ అనేవి 2 రకాలుంటాయి. ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్‌టర్నల్. ఓకే. ఈ ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అనే కీవర్డ్ వాళ్ళు వాడినా వాడకపోయినా మనకు అర్థమైద్ది. ఎలా అంటే ఇక్కడ మీరు చూస్తే కొత్త ఇన్సిడెంట్ క్రియేట్ అయినప్పుడు కాలర్‌కెళ్తుంది. కాలరు మన కంపెనీలో పనిచేసే వ్యక్తి అయినప్పటికీ, ఈ టికెట్ మీద వర్క్ చేసే వ్యక్తి కాదు. ఈ టికెట్ మీద వర్క్ చేయకుండా రిక్వెస్ట్ చేసిన వ్యక్తి. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ ఈమెయిల్ కింద వస్తదనమాట. దీన్ని ఎక్స్టర్నల్ ఈమెయిల్ అంటాం. అలాగే గ్రూప్‌కి అసైన్ అయితే గ్రూప్ మెంబర్‌లందరికీ నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అసైన్ చేసుకుంటారు కాబట్టి, ఇది ఇంటర్నల్ మెయిల్ అంటాం. ఎందుకంటే ఇంటర్నల్ పీపుల్ వర్క్ చేసేవాళ్ళు. ఈ టికెట్ల మీద వర్క్ చేసేవాళ్ళు. సో, ఓకే. టికెట్ ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ పర్సన్స్‌కి పంపించే మెయిల్స్‌ని మనం ఎక్స్టర్నల్ అంటాం. టికెట్ ఎవరైతే వర్క్ చేస్తారో లోపల సిస్టమ్‌లో వాళ్ళని ఇంటర్నల్ అంటాం. ఓకే. ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో, ఇప్పుడు మనం టేబుల్ సెలెక్ట్ చేద్దాం. మన ఇష్టం మనం ఏ టేబుల్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. బట్ మెయిన్ టేబుల్స్ ఇవని చెప్పా కదా! వీటి మీదే చేయాలి. ఎందుకంటే వీటిలోనే మనం టికెట్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి. ఓకే. సో, ఇక్కడికొచ్చి నేను ఇన్సిడెంట్ సెలెక్ట్ చేస్తా. ఓకే. కొంచెం స్లోగా ఉంటది ఈ డ్రాప్ డౌన్. కంగారు పడొద్దు. ఇది పాత ఇన్స్టెన్స్‌లో అంత స్లో ఉండేది కాదు. బట్ కొత్త ఇన్స్టెన్స్‌లో కొంచెం స్లో ఉంటది. వితిన్ జస్ట్ సెకండ్సే మీకేమంత డిఫరెన్షియేషన్ కనపడదు. ఓకే. ఇన్సిడెంట్ అని టైప్ చేసి ఇన్సిడెంట్‌ని సెలెక్ట్ చేయండి. వన్స్ ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసినాక యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. ఇది కొత్తగా వచ్చింది. తర్వాత కేటగరీ వచ్చేసరికి అన్‌కేటగరైజ్డ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రతి మెయిల్‌ని కేటగరైజ్ చేస్తాయి. ప్రతి మెయిల్‌ని కేటగరైజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఎస్ఎం రిలేటెడ్ మెయిల్స్ అనుకోండి ఐటీ కేటగరీ పెట్టుకుంటారు. హెచ్ఆర్ఎస్‌డి అనుకోండి హెచ్ఆర్ కేటగరీ పెట్టుకుంటారు. ఫైనాన్స్ అనుకోండి ఫైనాన్స్ అని పెడతారు. సో, ఈ కేటగరీ అనేది జస్ట్ నేమ్ కోసమే. మనకి సెగ్రిగేషన్ కోసమే తప్పించి దీనివల్ల మనకేమి డెవలప్‌మెంట్‌లో దీనివల్ల ఉపయోగం ఉండదు. మీరు ఇది అన్‌కేటగరైజ్ పెట్టినా, వేరే కేటగరీ పెట్టినా దీనివల్ల మనకి యూజ్ ఉండదు. తర్వాత ఇది యాక్టివ్ ట్రూ ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా డెవలప్‌మెంట్ చేస్తుంటే అది యాక్టివ్ ట్రూ ఉంది అంటే ఆ లాజిక్ వర్క్ అయిద్దని అర్థం. అది యాక్టివ్ ఫాల్స్ ఉంటే ఆ లాజిక్ వర్క్ అవ్వదని అర్థం. అదొక్కటే బండగుర్తు. ఓకే. యాక్టివ్‌లో ఉందని అర్థం. తర్వాత ఈ అలౌ డైజెస్ట్ దీని గురించి నేను చెప్తాను. ఇది యాక్చువల్లీ కంప్లీట్‌గా లోడ్ అవ్వలేదనుకుంటా. ఇది యాక్చువల్లీ ఇక్కడ వస్తది. సో, దీని గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ 3 మెయిన్ అన్నమాట. ఓకే. సో, నోటిఫికేషన్‌లో 3 టాబ్స్ ఉంటాయని ఇంటర్వ్యూ క్వెషన్ ఒకటొస్తది. వాట్ ఆర్ ద 3 టాబ్స్ అవైలబుల్ ఇన్ ద నోటిఫికేషన్? వాట్ ఆర్ ద 3 కాన్ఫిగరబుల్ టాబ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నోటిఫికేషన్? ఈ క్వెషన్ వస్తుంది. ఇందులో మెయిన్‌ది వెన్ టు సెండ్, తర్వాత హూ విల్ రిసీవ్, తర్వాత వాట్ ఇట్ విల్ కంటైన్. ఈ మీరిది చదవటంతోనే మీకు అర్థమైపోద్ది. వెన్ టు సెండ్ అంటే ఎవరు రిసీవ్ చేసుకోవాలి. సారీ. మై బ్యాడ్. వెన్ టు సెండ్ అంటే ఎప్పుడు ఇది సెండ్ అవ్వాలి. మెయిల్ అనేది ఎప్పుడు సెండ్ అవ్వాలి. తర్వాత హూ విల్ రిసీవ్ అంటే ఎవరు రిసీవ్ చేసుకోవాలి. వాట్ ఇట్ విల్ కంటైన్ అంటే ఆ మెయిల్‌లో ఏముండాలి. కంటెంట్ ఏముండాలి. లేతే కంటెయిన్స్ ఏముండాలి. ఓకే. సో, మనం వన్ బై వన్ వద్దాం. ఫస్ట్ అసలు ఈ మెయిలు ఎప్పుడెళ్ళాలి? ఇన్సిడెంట్ క్రియేట్ మెయిల్ అనే మెయిలు ఎప్పుడెళ్ళాలి? ఎప్పుడెళ్ళాలి అంటే వెన్ టు సెండ్‌లో మనకి సెండ్ వెన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సెండ్ వెన్‌లో 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. 3. ఒకటి రికార్డ్ ఇన్సర్టెడ్ ఆర్ అప్డేటెడ్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్ మీద ఏదైనా రికార్డ్ ఇన్సర్ట్ అయినా, కొత్తది క్రియేట్ అయినా లేదా ఉన్నది అప్డేట్ అయినా ఆ కండిషన్‌లో మాత్రమే వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది మనం సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే రికార్డ్ ఇన్సర్టెడ్ అప్డేట్ సెలెక్ట్ చేస్తారో మనకి 2 చెక్ బాక్సులొస్తాయి. ఇన్సర్టెడ్, అప్డేటెడ్. ఈ చెక్ బాక్స్ ఏంటంటే మీరు ప్రతిసారి ఇన్సర్ట్ అయినప్పుడు లేదా అప్డేట్ అయినప్పుడు మాత్రమే పంపించాల్సిన పని లేకుండా నాకు ఓన్లీ న్యూ మాత్రమే పంపించాలి. అంటే కొత్తది క్రియేట్ చేసినప్పుడే పంపియాలి. లేదా రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే పంపియాలి. కొత్త వాటికి అవసరం లేదనుకుంటే మీరు విడివిడిగా వీటిని చెక్ చేసుకోవచ్చు. సో, ఈ 2 చెక్కులు చేస్తే కొత్త రికార్డులకి మెయిల్ ఎళ్ళిద్ది. అప్డేట్ అయ్యే రికార్డులకి మెయిల్ ఎళ్ళిద్ది. ఒకవేళ ఇది తీసేస్తే ఓన్లీ పాత వాటికి అప్డేట్ అయితేనే ఎళ్ళిద్ది. ఒకవేళ ఇది ఉంచి ఇది తీసేస్తే ఓన్లీ కొత్త వాటికే ఎళ్ళిద్ది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బేసికల్‌గా మనం బిజినెస్ యొక్క కంటెంట్‌ని బట్టి లైక్ ఇప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ మెయిల్ గదా! ఓన్లీ ఒక్కసారి క్రియేట్ అయినప్పుడే ఎళ్ళాలి. ప్రతిసారి అప్డేట్ అయినప్పుడు ఎళ్ళకూడదు. సో, ఆ లాజిక్‌లో
మనం ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇది వదిలేసేయాలి. ఓకే. సో, బిజినెస్ ప్రతిసారి మనకి స్టోరీలో ఎక్స్‌ప్లెయిన్ చేయదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నోటిఫికేషన్స్ చెప్పేటప్పుడు నాకిలా వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళాలి అని ఆళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం అది ఇన్సర్టా, అప్‌డేటా మనం చూస్తాం. ఓకే. తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్ ఈస్ ఫైర్డ్. ఓకే. ఈ ఈవెంట్ ఈస్ ఫైర్డ్ అనేది ఇది క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్, అప్‌డేట్ అనే ఆప్షన్స్ పోతాయి. ఇదేంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఈవెంట్ అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే ఇది ఒక అలారం లాంటిది. లైక్ ఇప్పుడు మీరు 5కి అలారం పెట్టుకొని జాగింగ్‌కెళ్ళాలనుకున్నారు. ఓకే. 5కి మొబైల్‌లో అలారం పెట్టుకున్నారు. 5 అయిన వెంటనే అలారం ఆన్ అయిద్ది. సో, మీరు మీ వర్క్‌కెళ్తారు. లైక్ జాగింగ్ కానీ సంథింగ్ డిఫరెంట్. ఓకే. సో, ఇక్కడ గూడా అలారం లాంటి దాన్నే మనం సర్వీస్ నోలో ఈవెంట్ అంటాం. ఈ ఈవెంటు ఇప్పుడు అలారం అంటే మొబైల్‌లో మనం టైమ్ సెట్ చేసుకోగానే 5 అవ్వంగానే మోగిద్ది. ఈ ఈవెంట్ ఏంటి అంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి దీన్ని ఫైర్ చేయాలి. దీన్ని మనం ఫైర్ చేయటం అంటాం. ఓకే. ఈవెంట్ ఎలా ఫైర్ అయిద్ది అంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ ఆర్ దేర్. కానీ బేసికల్‌గా దీన్ని ఎక్కువగా యూజ్ చేసేది స్క్రిప్ట్‌లో ఒక మెథడ్ ఉంటుంది. ఈవెంట్ క్యూ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ ఈవెంట్ క్యూ ద్వారా మాత్రమే ఇది ఫైర్ అవుతుంది. ఈవెంట్ క్యూ ద్వారా మాత్రమే ఇది ఫైర్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ ఈవెంట్ క్యూ అనేది మనం స్క్రిప్టింగ్‌లో బిజినెస్ రూల్ అనే టాపిక్ వస్తుంది. అప్పుడు మనం క్లియర్‌గా చూసుకుందాం. ఓకే. యాస్ ఆఫ్ నౌ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే. ఆ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఈ మెయిల్ ఎళ్ళాలి. అనే దానికి కావాలి అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి. సో, యూ కెన్ సీ మనం కొత్తయి క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ ఎగ్జిస్టింగ్‌కి వాడొచ్చు. ఓకే. సో, ఆ తర్వాత ట్రిగర్డ్. ఈ ట్రిగర్డ్ వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్ ఆప్షన్స్ ఏముండవు మీకు. ఈ ట్రిగ్గర్ అనేసరికి మనకి కంటిన్యూషన్‌లో ఫ్లో డిజైనర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఫ్లో డిజైనర్‌లో అనేది వర్క్ ఫ్లో అనేది కూడా ఉంటుంది. సో, వర్క్ ఫ్లో పాతది. సో, ఫ్లో డిజైనర్ అండ్ వర్క్ ఫ్లోలో మనం కొన్ని ఆటోమేషన్స్ చేస్తాం. లైక్ రికార్డ్ అప్డేట్ అయితే ఏం చేయాలి? రికార్డ్ క్రియేట్ అయితే ఏం చేయాలి? యూజర్ అసైన్ అయితే ఏం చేయాలి? దాన్ని ఇన్ ప్రోగ్రెస్ పెడితే ఏం చేయాలి? బటన్ క్లిక్ చేస్తే ఏం చేయాలి? ఇలాంటి ఆటోమేషన్ పెడతాం. సో, ఆ ఆటోమేషన్‌లో ఆ టైంలో ఒక యాక్టివిటీ జరిగినప్పుడు ఈ మెయిల్ ఎళ్ళాలి అనుకుంటే, ఈ ఫ్లో డిజైనర్‌లో కానీ, వర్క్ ఫ్లోలో గాని మనం ట్రిగ్గర్ చేస్తాం. డైరెక్ట్‌గా నోటిఫికేషన్ అక్కడ ట్రిగ్గర్ చేస్తాం. సో, అక్కడ ట్రిగ్గర్ చేసేటప్పుడు మనం మిగతా కండిషన్స్‌తో అవసరం లేదన్నప్పుడు ఈ ట్రిగ్గర్ పెడతాం. సో, ఇక్కడ ట్రిగ్గర్ పెట్టామంటే కింద ఎటువంటి స్టెప్స్ ఉండవు. డైరెక్ట్‌గా ఫ్లోలో ఈ మెయిల్ ఐడీ ఈ నోటిఫికేషన్ ఉంది గదా! ఈ పేరు యూజ్ చేసుకొని అక్కడ కాల్ చేసి దీన్ని ఫైర్ చేస్తారనమాట. దాన్నే మనం ట్రిగ్గర్ అంటాం. ఓకే. సో, దేర్ ఆర్ 3 టైప్స్ వెన్ టు సెండ్‌లో. ఒకటి రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, అప్డేట్ అయినప్పుడు ఇది డైరెక్ట్‌గా మన సిస్టమ్‌లోనే ఉంటుంది. ఓకే. తర్వాత ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఇది మనకి స్క్రిప్ట్ ద్వారా వస్తుంది. ట్రిగ్గర్ అంటే ఫ్లో ద్వారా వస్తుంది. ఓకే. ఈ 3 ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ మనం మిగతా 2 కింద 2 మనం చెప్పుకోలేదు కాబట్టి, సో, మనం రికార్డ్ ఇన్సర్ట్‌కెళ్దాం. సో, రికార్డ్ ఇన్సర్ట్‌లో ఈ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్‌కి ఓన్లీ కొత్త రికార్డులకు మాత్రమే వెళ్ళాలి. సో, నేను కొత్త వాటికే పెట్టాను. దెన్ కండిషన్. సో, ఇక్కడ కండిషన్స్ అనేది ఎందుకొచ్చిద్ది అంటే, మనం ఏం చేసాం, రికార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు మాత్రమే మెయిల్ ఎళ్ళాలని చెప్పాం. కానీ ప్రతిసారి ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడల్లా వెళ్ళకూడదు. బిజినెస్ ఏం చెప్పిద్దంటే, అన్నిటికి అవసరం లేదు నాకు. లైక్ P1 టికెట్లకెళ్తే చాలు, లేదా P2కెళ్తే చాలు, లేకపోతే కేటగరీకెళ్తే చాలు, సాఫ్ట్‌వేర్ కేటగరీకెళ్తే చాలు. ఇలా ఒక సర్టెన్ కండిషన్స్ ఇస్తారనమాట. ఓకే. అది కూడా కాకుండా మనం వర్క్ చేసే ఇన్‌స్టెన్స్ మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేస్తాయి. లెట్స్ సే మీరు ఐటీఎస్‌ఎం మీద వర్క్ చేస్తున్నారు. ఇదే ఇన్స్టెన్స్‌లో వేరే వాళ్ళు సీఎస్ఎం మీద వర్క్ చేస్తారు. ఇదే ఇన్స్టెన్స్‌లో వేరే వాళ్ళు హెచ్ఆర్‌ఎస్‌డి మీద వర్క్ చేస్తారు. సో, అలా వర్క్ చేసేటప్పుడు ఇన్సిడెంట్‌లో కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉన్నప్పుడు, మన పర్టిక్యులర్ కంపెనీకే పంపించాలనుకున్నప్పుడు, అప్పుడు మనం మన ఇన్సిడెంట్ ఫార్మ్ మీద ఏదో ఒక ఫీల్డ్ తీసుకొచ్చి కైండ్ ఆఫ్ ఎ ఫ్లాగ్ ఫీల్డ్ అనమాట. ఆ ఫీల్డ్ గనక ఈ వాల్యూ ఉంటేనే ట్రిగ్గర్ చేయండి అని చెప్తాం ఇక్కడికొచ్చి. ఓకే. యాస్ ఆఫ్ నౌ మనకు అటువంటి ఫ్లాగ్ లేదు కాబట్టి, మనం ఏం చేద్దామంటే P1 నోటిఫికేషన్ మాత్రమే పంపిద్దాం. ఓకే. సో, ఇక్కడ కండిషన్స్‌లో మనం ప్రయారిటీ 1 అని పెడతాం. సో, ప్రయారిటీ 1 అని పెట్టాము అంటే దట్ మీన్స్ ఇన్సిడెంట్ టేబుల్ మీద ఇక్కడ ఏ టేబుల్ సెలెక్ట్ చేస్తే ఆ టేబుల్ మీద కొత్త రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు P1తో క్రియేట్ అయితే వెంటనే ఈ నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయింది. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ వెన్ టు సెట్. ఓకే. ఐ విల్ టేక్ ఎ స్మాల్ పాజ్ హియర్. ఎనీ డౌట్ టిల్ సో ఫార్? మీరు ఎప్పుడైనా చేసారా? అంటే మీ సిస్టమ్ నుంచి గాని, మీరు వేరే డొమైన్ నుంచి గాని లైక్ ఎస్‌క్యూఎల్‌లో అలాంటి నోటిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే డేటా బ్రీచ్ అయినప్పుడు నోటిఫికేషన్ ఎళ్ళటం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అలాంటి కాన్ఫిగరేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎనీవన్? యాక్చువల్‌గా మాకు జాబ్ ఫెయిల్ అయినప్పుడు నోటిఫికేషన్ ఐఎం వచ్చిద్దన్నమాట ఇన్సిడెంట్. అంటే
అది మీరు కాన్ఫిగర్ చేసేవాళ్ళా? లేకపోతే ఆల్రెడీ ఉండేది మీకొచ్చిందా? ఆల్రెడీ ఉండేది ఎగ్జిస్టింగ్‌ది మేము జస్ట్ ఓకే. అసైన్ చేస్తాం ఆ టీమ్‌కి. యాహ్! సో, అంటే మీ అవుట్‌లుక్ వచ్చింది. రైట్? ఆ! అవుట్‌లుక్. యెప్. సో, ఇన్ ద సేమ్ వే ప్రతి సాఫ్ట్‌వేర్‌కి దే హావ్ దేర్ ఓన్ నోటిఫికేషన్ కాన్సెప్ట్. ఇన్ ద సేమ్ వే సర్వీస్ నౌకి కూడా ఇది నోటిఫికేషన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో, ఫైన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద హూ విల్ రిసీవ్. హూ విల్ రిసీవ్‌లోనే ఎవరికి పంపించాలని ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ రిసిపియంట్స్ అనమాట. అంటే మనం మెయిల్ పంపించామంటే మనకి అటుపక్క రిసిపియంట్ ఉంటాడు గదా! 2లో ఉండేవాడు గదా! ఆ రిసిపియంట్‌కి ఎవరెవరికి పంపించాలి? హూ విల్ రిసీవ్? ఎవరు రిసీవ్ చేసుకోవాలి? ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేయలేం. లెట్స్ సే దుర్గాకి పంపియాలంటే దుర్గా ఈమెయిల్ ఇవ్వటం, లేకపోతే రామాకి పంపియాలంటే రామ ఈమెయిల్ ఇవ్వటం. అలా ఇస్తే ఏమైద్దంటే స్టాటిక్ అయిద్ది వాల్యూ. వాల్యూ అనేది స్టాటిక్ అయిద్ది. మనకలా అవ్వకూడదు. ఇన్సిడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ క్రియేట్ చేస్తారు. ప్రతిసారి ఇద్దరు పర్సన్స్‌కే పంపిస్తే ఇట్స్ విల్ బి స్టాటిక్ అండ్ ఇట్ విల్ బి ఓవర్‌ఫ్లో ఆన్ దేర్ మెయిల్ బాక్స్. అలా కాకుండా హూ విల్ రిసీవ్‌లో మనకి డైనమిక్‌గా యూజర్‌ని సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ మీరు చూస్తే కొన్ని లాక్ బటన్స్ ఉంటాయి. ఇవి సెపరేట్ ఫీల్డ్స్ అన్నమాట. వీటిని మనం గ్లైడ్ లిస్ట్ ఫీల్డ్స్ అంటాం. వీటిని మనం చాలా తక్కువగా చూస్తాం. గ్లైడ్ లిస్ట్. గ్లైడ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ రిఫరెన్స్ ఫీల్డే. మనం చూసే రిఫరెన్స్ ఫీల్డే. ఎగ్జాంపుల్ దిస్ వన్ రిఫరెన్స్ ఫీల్డే. బట్ రిఫరెన్స్ అయ్యేటప్పుడు ఏమైద్దంటే ఒక్క వాల్యూ మాత్రమే ఇస్తాం. కానీ గ్లైడ్ లిస్ట్‌లో ఇట్ కంటైన్ మల్టిపుల్ రిఫరెన్సెస్ అన్నమాట. ఓకే. అంటే మల్టిపుల్ రిఫరెన్స్ రికార్డ్స్‌ని మనం యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేస్తాము అంటే లెట్స్ సే నేను యూజర్‌ని యాడ్ చేయాలి. ఇక్కడ యూజర్ మీద లాక్ మీద క్లిక్ చేస్తా. అప్పుడు నాకిలా ఒక పాపప్ వస్తది. ఇందులో మనకి చూడండి ఇది రిఫరెన్స్ లానే ఉంటుంది. ఇందులో ఎంతమందిని మీరు యాడ్ చేయాలనుకుంటే అంతమందిని సెలెక్ట్ చేసి 1 నెక్స్ట్, 2 అండ్ నెక్స్ట్ అండ్ 3. సో, నేను యాడ్ చేస్తున్న కొద్దీ ఈ పైన యూజర్ లిస్ట్‌లో యాడ్ అవుతారు. అలాగే కింద ఇలా వస్తారు. ఓకే. వన్స్ మీరు యాడ్ చేసినాక లాక్ చేస్తే ఆ యూజర్స్ ఇలా కనపడతారు. మీకు వద్దు అనుకుంటే ఇంటూ కొడితే వాళ్ళు పోతారు. లేదు ఈ లాక్ మళ్ళీ కొట్టి ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంటూ కొట్టినా వాళ్ళు రిమూవ్ అవుతారు. ఓకే. సో, ఇది డైరెక్ట్‌గా యూజర్‌ని యాడ్ చేయడం. లైక్ నేను ఇందాక చెప్పినట్లు స్టాటిక్ అనమాట. మనకిలా వద్దు. స్టాటిక్ కాదు. మనకి డిఫరెంట్ కావాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు కాలర్‌కెళ్ళాలన్నా. కాలర్ ప్రతిసారి ఒక్కడే చేయడు. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ చేస్తారు. సో, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ చేసినప్పుడు ఎవరైతే ఇన్సిడెంట్ కాలర్ రైజ్ చేస్తాడో అతనికే వెళ్ళాలి అంటే, అప్పుడు మనం ఇది జాగ్రత్తగా చూడండి. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ మనకి యూజర్స్, గ్రూప్స్ ఇన్ ద ఫీల్డ్స్ అని ఉంటుంది. ఓకే. ఇది అనదర్ గ్లైడ్ లిస్ట్. ఇదేం చేసిద్ది అంటే, ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ టేబుల్ మీద, ఇన్సిడెంట్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్స్‌లో ఓన్లీ యూజర్స్‌ని, గ్రూప్స్‌ని మాత్రం చూపిచ్చిద్ది మనకి. ఓకే. సో, అందులో మనం లాక్ ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ వీటిలో మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే యూజర్‌లు, గ్రూప్‌లో ఉన్న ఫీల్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలర్. కాలర్‌ని సెలెక్ట్ చేసి స్లాష్ బకెట్‌లోంచి సెలెక్టెడ్ యాడ్ చేసి లాక్ చేస్తే ఇప్పుడు ఎవ్రీ టైమ్ లెట్స్ సే ఫస్ట్ ఇన్సిడెంట్ రామ రైజ్ చేసాడనుకో అతనికి ఏ మాత్రమే వెళ్ళిద్ది. నెక్స్ట్ ఇన్సిడెంట్ శ్రీని రైజ్ చేస్తే శ్రీనికి మాత్రమే వెళ్ళిద్ది. బికాజ్ కాలర్ శ్రీని, రామాకి వెళ్ళదు. బికాజ్ ఇక్కడ మనం డైనమిక్‌గా కాలర్ అనే ఫీల్డ్ పెడతాం. అప్పుడు ఏం చేసిద్దంటే సిస్టమ్ ఇన్సిడెంట్‌లో ఉన్న కాలర్‌ని మాత్రమే చూసిద్ది. ఇక్కడ కాలర్ కొత్తగా డేవిడ్ మిల్లర్. ఇక్కడ జెరార్డ్ ఉన్నాడు. ఇక్కడ జో ఉన్నాడు. సో, ఎవరైతే రైజ్ చేస్తారో అతనికే వెళ్ళిద్ది. అప్పుడు డైనమిక్ అయిద్దనమాట. ప్రతిసారి ఒక పర్సన్‌కెళ్తే అది స్టాటిక్ అయిద్ది. ఇలా చేస్తే డైనమిక్. అలాగే మీరు యూజర్స్‌ని మాత్రమే కాదు గ్రూప్‌లు గూడా యాడ్ చేయొచ్చు. లైక్ అసైన్‌మెంట్ గ్రూప్ ఆ గ్రూప్ మొత్తానికెళ్ళిద్ది. మోస్ట్‌లీ యూజర్స్ మాత్రమే ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. ఆర్ గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఆ తర్వాత ఇక్కడ కాలర్‌కి మాత్రమే కాకుండా మనం ఏమన్నా స్పెసిఫిక్‌గా స్టాటిక్ గ్రూప్స్‌కి పంపించాలంటే అంటే ఎవ్రీ టైమ్ మనకెలా ఉంటుందంటే ఐటీఎస్ఎం మీద టికెట్ క్రియేట్ అయినప్పుడు డెస్క్ 1 ఉంటుంది. లైక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ హూ ఇంటరాక్ట్ విత్ దట్ ఇష్యూ. ఓకే. సర్వీస్ డెస్క్ ఎల్1 అంటాం బేసికల్‌గా. సో, ఈ ఎల్1 టీమ్‌కి కంపల్సరీ నోటిఫికేషన్ ఎళ్ళాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ క్రియేట్ అయినప్పుడు ఎల్1 టీమ్‌కి తెలియాలి. అప్పుడే వాళ్ళు వచ్చి ఎవరికి అసైన్ చేయాలి, ఎలా కేటగరైజ్ చేయాలి అన్నీ చెప్తారు. అందుకోసం ఇక్కడ మనకి గ్రూప్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే మనం ఓన్లీ యూజర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటామో మల్టిపుల్ యూజర్స్‌ని, సేమ్ ఇలానే ఇక్కడ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే అనలిస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అనలిస్ట్, సెట్టింగ్స్ మేనేజర్, యాప్ ఇంజిన్ అడ్మిన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా మనం ఎంతమందినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ సెర్చ్ హియర్ డైరెక్ట్‌లీ లైక్ సర్వీస్ డెస్క్ అని టైప్ చేస్తే వస్తుంది. సో, దిస్ విల్ షోకేస్. సో, ఇలా మనం స్టాటిక్ గ్రూప్స్ అయినా ఇవ్వచ్చు. ఆర్ యూజర్ గ్రూప్ ఫీల్డ్ నుంచి ఇక్కడ నుంచి డైనమిక్ గ్రూప్ అయినా ఇవ్వచ్చు. అండ్ స్టాటిక్ యూజర్స్‌నైనా ఇయ్యొచ్చు. సో, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆల్ ద యూజర్స్ రిసీవ్.
లెట్స్ సే మీకు ఒక మెయిల్ వచ్చింది. ఒక ఇష్యూ వచ్చింది. ఏంటి అంటే పలానా వ్యక్తికి నోటిఫికేషన్ రాలేదు చూడండి అంటారు. అప్పుడు మీరు ఈ సెక్షన్‌కి రావాలి. ఈ సెక్షన్‌కొచ్చి అసలు అతనికి వెళ్ళటానికి కాన్ఫిగర్ చేశామా? అతను రిసీవ్ చేసుకోవడానికి ఈ బాక్స్‌లో మనం అతన్ని పెట్టామా? లేతే డైనమిక్‌గా వస్తున్నాడా? లేపోతే గ్రూప్ నుంచి వస్తున్నాడా? ఇవన్నీ చూసి చెప్పాలి మనం. రూట్ కాజ్ అనేది ఇక్కడ చెక్ చేయాలి. ఓకే. తర్వాత సబ్‌స్క్రైబబుల్ అంటే ఏంటి అంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీకు ఐడియా ఉంటుంది. మనం చాలా సార్లు ఏదన్నా లైక్ మనం ఏదైనా వెబ్‌సైట్స్‌ని మనం లాగిన్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఆఫర్స్‌ని గాని, వాళ్ళ యొక్క డీల్స్ గాని, వాళ్ళ యొక్క ఫీచర్స్‌ని గాని పంపించాలి అంటే మెయిల్స్‌కి మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీ మెయిల్స్‌కి వస్తాయి అని చెప్తారు. సో, మనకి అప్పుడప్పుడు ప్రమోషన్ ఆఫర్స్ అలాంటి మెయిల్స్ వస్తాయి. బికాజ్ వి ఆల్రెడీ సబ్‌స్క్రైబ్డ్ దట్ సర్వీస్ లాంగ్ టైమ్ ఎగో. ఒక్కోసారి మనకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో, అలాంటి ఫీచర్ కావాలి అంటే ఇది ఎనేబుల్ చేయాలి ఈ నోటిఫికేషన్‌కి. బట్ యాస్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ నీడెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే వోంట్ యూజ్ దిస్ వన్. ఓకే. దెన్ finally what it will contain. But before that, again, I will take a pause. Any doubt on this section? యూజర్స్‌ని యాడ్ చేయటం, గ్రూప్‌ని యాడ్ చేయటం అర్థమైంది కదా! డైనమిక్‌గా యాడ్ చేయటం, స్టాటిక్‌గా యాడ్ చేయటం. గుడ్ కాల్. యాహ్! యాహ్! గుడ్ అండ్ కాల్. జస్ట్ యాహ్! కానీ యాక్చువల్‌గా వెన్ టు సెండ్ దాంట్లోని ఒక P1 తీసుకోవచ్చు. అంటే P2, P3, P4 అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. బేస్డ్ ఆన్ ద కండిషన్. లెట్స్ సే ఇది జస్ట్ మన నార్మల్ ఇన్సిడెంట్ లిస్ట్‌లో మన కండిషన్ ఫిల్టర్ ఉంటది కదా! సేమ్ ఇదే అది. ఇదే అక్కడుంది. సో, లెట్స్ సే అతను P1, P2కి రెండిటికి కావాలన్నాడనుకోండి. మీరేం చేస్తారంటే ప్రయారిటీ ఈజ్ P1 అని పెట్టి ఆర్ కండిషన్‌లో P2 పెట్టుకోవచ్చు. లేదు డైరెక్ట్ షార్ట్‌కట్‌లో ఈజ్ వన్ ఆఫ్ పెట్టేసి P1, P2 సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు అస్. వాటెవర్ ద బిజినెస్ ఆస్క్ మాకిలా కావాలి నోటిఫికేషన్ ఈ టైంలో కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం సెట్ చేయాలి. దట్స్ అప్ టు అస్. ఓకే. బేస్డ్ ఆన్ ద స్టోరీ. ఓకే. సో, ఓకే కదా! యెప్. తర్వాత హూ విల్ రిసీవ్‌లో లెట్ మీ గివ్ యూ వన్ మోర్ పాయింట్ దట్ ఈస్ మీరెప్పుడైతే యూజర్స్‌ని క్లిక్ చేస్తారో, ఇక్కడ మనం యూజర్స్‌ని సిస్టమ్‌లో ఉన్న యూజర్స్ సెలెక్ట్ చేస్తాం. ఇలా కాకుండా ఒక్కోసారి మన సిస్టమ్‌లో లేని వ్యక్తి కూడా ఆ నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవాలి. అతను మేబీ థర్డ్ పార్టీ పర్సన్ అయ్యుండొచ్చు. లైక్ ఎందుకు ఇంటిగ్రేషన్ పర్సన్ అయ్యుండొచ్చు. వాళ్ళకి ఎందుకు క్రియేట్ అయింది టికెట్ అనవసరం గాని వాళ్ళు కూడా చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనం సెపరేట్‌గా మెయిల్ బాక్స్ పెట్టొచ్చు. ఈ మెయిల్ బాక్స్ ఏంటి అంటే మీ దగ్గర లేని ఈ గ్రూప్ సిస్టమ్‌లో లేని యూజర్స్‌ని ఆహ్, లేకపోతే వేరే వ్యక్తి కూడా ట్రాక్ చేయాలనుకుంటే అతని డైరెక్ట్ ఈమెయిల్ ఐడీ మనం ఇక్కడ ట్యాగ్ చేసి కొట్టేయొచ్చు. ఓకే. ఈమెయిల్ ఐడీ అన్నా పంపియొచ్చు. ఇట్స్ సపోర్ట్. ఇది సపోర్ట్ చేసిద్దనమాట. ఈమెయిల్ ఐడీ కూడా సపోర్ట్ చేసిద్ది. ఓకే. సో, ఇది హూ విల్ రిసీవ్. నెక్స్ట్ వాట్ ఇట్ విల్ కంటైన్. అంటే అసలు ఆ మెయిల్‌లో ఏం పంపించాలి? ఆ బాడీ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? టెంప్లేట్ ఏమైనా ఉందా? డిజైన్ ఏమైనా ఉంటుందా? మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే. సో, హియర్ ఫస్ట్‌ది ఈమెయిల్ టెంప్లేట్. ఈ ఈమెయిల్ టెంప్లేట్ గురించి మనం కొంచెం వి విల్ టాక్ అబౌట్ ఆఫ్టర్ సబ్జెక్ట్. ఓకే. సబ్జెక్ట్ అంటే మీకు తెలిసిందే. మన మెయిల్‌కొచ్చే సబ్జెక్ట్. ఓకే. ఇన్సిడెంట్ క్రియేటెడ్ అని రాస్తాం. ఓకే. నెక్స్ట్ బాడీ వచ్చి హెచ్‌టీఎంఎల్‌లో ఎందుకంటే మనం మెయిల్స్ మనకి హెచ్‌టీఎంఎల్ సపోర్ట్ చేస్తది కాబట్టి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ ద న్యూ ఇన్సిడెంట్ గాట్ క్రియేటెడ్, న్యూ ఇన్సిడెంట్ ఈస్ క్రియేటెడ్ అని జస్ట్ పెట్టాను. ఓకే. ఫస్ట్ టెస్ట్ చేద్దాం. తర్వాత దీంట్లో ఉన్న అడ్వాన్స్‌డ్ టాపిక్స్ మనం చూద్దాం. ఆ తర్వాత వన్స్ మీరు యాడ్ చేసినాక ఇక మనం సేవ్ చేద్దాం. ఓకే. వన్స్ సేవ్ చేసినాక ఓకే. మీరు నోటిఫికేషన్ ఎప్పుడైతే సేవ్ చేస్తారో దేర్ ఈస్ ఎ ప్రివ్యూ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు పంపించాల్సిన బాడీ అండ్ సబ్జెక్ట్ ఎలా ఉంది? ఎలా కనపడుతుంది మెయిన్ పర్సన్‌కి అనేది చూడటానికి ప్రివ్యూ నోటిఫికేషన్ ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మనం ప్రివ్యూ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి అడుగుతుంది. ఏ రికార్డ్‌ని ప్రివ్యూ చేయాలని. ఎందుకంటే ఇన్సిడెంట్ టేబుల్ గదా! ఇన్సిడెంట్ టేబుల్ చూపిస్తుంది. ఈ రికార్డ్‌ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ ఇన్సిడెంట్ క్రియేటెడ్, బాడీ న్యూ ఇన్సిడెంట్ క్రియేటెడ్ అని వస్తుంది. ఓకే. సో, లెట్స్ డూ మెయిన్ టెస్టింగ్. ఓకే. వన్స్ దిస్ ఈస్ సేవ్ అయిపోయింది. ఇన్సిడెంట్‌లోకెళ్ళి న్యూ క్లిక్ చేసి అండ్ కండిషన్ వచ్చేసరికి చెప్పాం గదా! ఈ కండిషన్ పెట్టాలి. పెట్టకపోతే మన మెయిల్ ఎళ్ళదు. ఓకే. అది గూడా చూద్దాం. మన మెయిల్ వెళ్తుందా లేదా అది గూడా చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నేను కాలర్‌ని జో ఎంప్లాయీ పెడుతున్నాను. జో ఓకే. అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చి టెస్ట్ ఈమెయిల్. ఓకే. దెన్ P1 ఆర్ P2 ఎనీథింగ్. సో, చేసిన తర్వాత ఇక్కడ మ్యాండేటరీ ఏం లేవు నాకు. మామూలుగా అయితే కంపెనీ ఇన్‌స్టెన్స్‌లో టెస్టింగ్ చేసేటప్పుడు చాలా మ్యాండేటరీలుంటాయి. అవి మనం కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. ఓకే. యాస్ ఆఫ్ నౌ ఏం లేవు కాబట్టి ఐ యామ్ గోయింగ్ టు సేవ్ ఇట్. ఓకే. సేవ్ చేసినాక ఇప్పుడు ఈ మెయిల్ ఎళ్ళిందా లేదా ఎలా తెలుస్తుంది? దేర్ ఆర్ 2 వేస్. ఒకటి ఇదే ఇన్సిడెంట్‌లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ రిలేటెడ్ లిస్ట్‌లో మనం మెయిల్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్
రిలేటెడ్ లిస్ట్. ఓకే, రిలేటెడ్ లిస్ట్ కొట్టి ఈమెయిల్ అని ఉంటుంది మనకి. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, మీరు కొత్త ఇన్స్టాన్స్ తీసేసినట్టున్నాడు. ఓకే ఫైన్, మనం రిలేటెడ్ లిస్ట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దీన్ని మనం క్రియేట్ చేద్దాం. నో వరీస్, మనం కొత్తది కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నా సిస్టంలో లేకపోయినా పర్లేదు, కొన్ని ఫీచర్స్ అటు ఇటుగా ఉన్నాయి, డోంట్ వరీస్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మెయిల్ బాక్స్ ఒకటి వస్తుంది రిలేటెడ్ లిస్ట్లో. ఇక్కడ చూసుకోవచ్చు ఈ పర్టికులర్ రికార్డ్కి ఎన్ని మెయిల్స్ వెళ్ళినాయి ఏంటి అని. అలాగే మన యాక్టివిటీస్లో కూడా ఇక్కడ మీరు చూస్తే ఈ ఆ, ఈ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ఈమెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్స్ అనే ఆప్షన్. ఓకే, సో ఇక్కడ వెళ్ళలేదు అంటే, ఇక్కడ కనపట్లేదు అంటే దెర్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్. ఓకే, మెయిల్ వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మన నోటిఫికేషన్ దగ్గరికి వచ్చి సేవ్డ్. ఓకే, లెట్ మీ గో అడ్వాన్స్డ్ వ్యూ. అడ్వాన్స్డ్ వ్యూలో చాలా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి, ఇగ్నోర్ అబౌట్ ఇట్, మనం టచ్ చేయం వాటిని. లెట్స్ స్క్రోల్ డౌన్. ఈమెయిల్స్ ఏమీ కనపట్లేదు. ఇక్కడ కూడా కనపడకపోతే దెర్ ఇస్ అ డీబగ్గింగ్ ఆప్షన్ ఇస్ దే, దట్ ఈస్ కాల్డ్ ఈమెయిల్స్. మీరు డైరెక్ట్గా ఈమెయిల్స్ అని టైప్ చేస్తే ఈమెయిల్స్ అని టైప్ చేస్తే లాగ్లో ఈమెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వెళ్ళిన మన సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిన ప్రతి మెయిల్ ఇక్కడ ఉంటుంది. మన సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిన ప్రతి మెయిల్ ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉంది. ఇప్పుడే 2 minutes ago ఇన్సిడెంట్ సబ్జెక్ట్, సారీ ఇది అవుట్ ఆఫ్, ఐ థింక్ 1 minute, యా దిస్ వన్, ఇన్సిడెంట్ క్రియేటెడ్ బికాజ్ మన బాడీ ఇది. లెట్ మీ షో అవర్ ప్రివ్యూ. సో నేను ప్రివ్యూ చూడమని అందుకుని, ఎందుకంటే మన సబ్జెక్టు బాడీ మనకు తెలియాలి. సో ఇఫ్ యూ ప్రివ్యూ దిస్ నోటిఫికేషన్, ఓకే, మన సబ్జెక్ట్ ఇన్సిడెంట్ క్రియేటెడ్. ఓకే, ఇక్కడ మెయిల్లో ఇన్సిడెంట్ క్రియేటెడ్ వచ్చింది చూసారా. ఇది యాజ్ ఆఫ్ నో సెంట్ రెడీ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఏమైందంటే ఒక 3 years బ్యాక్ మన పీడిఐ నుంచి బయట పర్సన్స్కి, లైక్ మన అవుట్లుక్ ఈమెయిల్స్కి ఆర్ జీమెయిల్కి మెయిల్ పంపించే క్యాపబిలిటీ ఉండేది, ఫంక్షనాలిటీ ఉంది. డైరెక్ట్ మెయిల్ వెళ్ళిపోయేది పర్సన్కి. అలాగే ఎవరైనా మెయిల్ పంపించినప్పుడు మన సిస్టమ్కి రిసీవ్ అయ్యే ఫంక్షనాలిటీ కూడా ఉంది. కాకపోతే ఏమైందంటే ఈ సర్వీస్ను వాళ్ళు చెక్ చేసినప్పుడు, సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు చాలామంది పీడిఐలు యూజ్ చేసి, ఎలాగో పీడిఐ ఫ్రీ కదా, స్పామ్ మెయిల్స్ పంపించేస్తున్నారు అందరికి. చాలామందికి స్పామ్ మెయిల్స్ పంపిస్తున్నారు, ఎందుకంటే రియల్ ఈమెయిల్ వెళ్ళినట్లు వెళ్ళిపోయింది. సో అందువల్ల సర్వీస్ను ఏం చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్, ఐ డోంట్ రిమెంబర్, 2023లో కంప్లీట్గా ఈమెయిల్ ఫంక్షనాలిటీ ఆపేసింది. అంటే సిస్టమ్ నుంచి ఈమెయిల్స్ వెళ్ళవు, సిస్టమ్‌కి ఈమెయిల్ రాదు బై డిఫాల్ట్. ఓకే, సో కానీ మరి మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈమెయిల్స్ ఆప్షన్ నుంచి తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఈమెయిల్స్లో సెండ్ రెడీ అని ఉంది అంటే ఇది మనం పంపించిన మెయిల్, ఇది సెండ్ అవ్వదు, జస్ట్ అలా సెండ్ రెడీ ఉంటుందని అర్థం. ఓకే, అలాగే మనకి కొన్ని ఈమెయిల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ప్రాపర్టీస్ అని టైప్ చేస్తే ఇందులో సిస్టమ్ ప్రాపర్టీస్లో, ఈమెయిల్ ప్రాపర్టీస్లో మనకి 2 చెక్స్ ఉంటాయి. ఒకటి ఈమెయిల్ సెండింగ్ ఎనేబుల్డ్, ఈమెయిల్ రిసీవింగ్ ఎనేబుల్డ్. ఈ 2 మనం టిక్ చేయాలి. ఓకే, ఈ 2 టిక్ చేస్తే మనకి సెండింగ్ క్యాపబిలిటీ ఉంటుంది అండ్ రిసీవింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాను కదా, సర్వీస్‌ను పీడిఐలో నుంచి పంపించడానికి ఇవ్వలేదు. ఈవెన్ తో మీరు ఇవి ఎనేబుల్ చేసినా అది లేదు. మనం సెపరేట్‌గా ఈమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అఫీషియల్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని నుంచి పంపించుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. ఓకే, అలా ఉంటుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ తో మీరు ఎనేబుల్ చేసినా ఒరిజినల్ మెయిల్ మన బాక్స్‌కి రాదు. ఓన్లీ మనం ఈ లాగ్‌లో చూసుకోవటం, మెయిల్ వచ్చిందా లేదా అనేది లాగ్‌లో చూసుకోవటం. ఓకే, అలాగే ఈ ప్రాపర్టీస్‌లో ఇంకా కొన్ని ఉంటాయి ఆప్షన్స్. అవేంటి అంటే ఒక ఈమెయిల్ మనకి రిసీవ్ అవుతున్నప్పుడు అది రిప్లైయా కాదా ఎలా తెలిసిద్ది అంటే, ఆ మెయిల్ సబ్జెక్ట్‌లో ఈ ఈ కీవర్డ్స్ ఉంటాయి. లైక్ ఆర్‌ఈ ఉంటాయి. ఎందుకంటే మనం రిప్లై కొట్టిన వెంటనే మన సబ్జెక్ట్‌లో ఆర్‌ఈ అని పడిపోతుంది కదా! సో, అలా మెయిల్ వచ్చినప్పుడు మన సిస్టమ్‌కి అది ఆర్‌ఈ ఉంటే అది రిప్లైగా ఫీల్ అవుతారు. అలాగే ఫార్వర్డ్‌లో ఎఫ్‌డబ్ల్యూ గాని, ఎఫ్‌డబ్ల్యూడీ ఉంటే అది ఫార్వర్డ్‌గా ఫీల్ అయిద్ది సిస్టమ్. ఓకే, సో యాస్ ఆఫ్ నౌ ఈ ప్రాపర్టీస్ మనం ఇగ్నోర్. వి ఆర్ నాట్ గోయింగ్ టు టచ్ దీస్ బికాజ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇలానే ఉంటాయి అండ్ పీడిఏలో ఉండవు. బట్ ఒరిజినల్ ఇన్స్టెన్స్‌లో మాత్రం మెయిల్స్ ఎళ్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఇన్స్టెన్స్‌లో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఖచ్చితంగా ఉంది. దెన్ ఇప్పుడేం చేద్దామంటే మన నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ ఏ రికార్డ్ నుంచి వెళ్ళింది, అలాగే ఏ ఈ నోటిఫికేషన్ నుంచి వెళ్ళింది, ఇది మనం క్రియేట్ చేసిన నోటిఫికేషన్. అలాగే సబ్జెక్ట్ ఏంటి, రిసీవింగ్ పర్సన్ ఎవడు, జో ఎంప్లాయీ రాసా కదా అతను.
అలాగే బాడీ మనకి ఈ విధంగా HTMLలో చూపించింది. సో ఒరిజినల్ డేటా చూడాలి అంటే కిందకొచ్చి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ ఈమెయిల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూపిస్తుందనమాట. సో ఇది మన బాడీ. ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ ట్యూన్ చేద్దాం. ఎలా అంటే ఇన్సిడెంట్ ఇదైనప్పుడు మన సబ్జెక్ట్ ఎలా వస్తుంది? ఇన్సిడెంట్ క్రియేటెడ్ అని వస్తుంది. అలా వద్దు నాకు. నాకెలా రావాలంటే ఇన్సిడెంట్ దిస్ నంబర్ క్రియేటెడ్ అని రావాలి. కానీ ఈ నంబర్ మనం డైరెక్ట్‌గా స్టాటిక్‌గా టైప్ చేయలేం. డైనమిక్‌గా కావాలి. సో డైనమిక్‌గా కావాలి అంటే దేర్ ఈస్ ఎన్ ఆప్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఓకే. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. బట్ మీకు ఎస్‌క్యూఎల్, జావాస్క్రిప్ట్ ఐడియా ఉంది కాబట్టి ఇది ఈజీగానే ఉంటుంది. లెట్ మీ షో యూ. వాట్ ఇట్ విల్ కంటైన్ దగ్గర ఇక్కడ ఐ థింక్ ఐ వాస్ అడ్వాన్స్‌డ్ మీరు డిఫాల్టే పెట్టండి. అడ్వాన్స్‌డ్ మనం ఇన్‌బౌండ్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నప్పుడు మనం చూద్దాం. ఓకే. డిఫాల్ట్ అయితే మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. ఓకే. సో వాట్ ఇట్ విల్ కంటైన్‌లో సబ్జెక్ట్‌లో మనం ఏమనుకుంటున్నాం ఇలా రావాలి. లైక్ ఈ నంబర్ రావాలి. ఓకే. అలాగే క్రియేటెడ్ బై పర్సన్ కూడా వచ్చినా పర్లేదు. సో అప్పుడేం చేయాలి అంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ మీరు చూస్తే సెలెక్ట్ వేరియబుల్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. సెలెక్ట్ వేరియబుల్స్ అండ్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్స్ మీద క్లిక్ చేస్తే మన టేబుల్‌కి సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మన టేబుల్స్‌కి సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే. ఇందులో మనకేం కావాలి? ఇన్సిడెంట్ యొక్క నంబర్. ఓకే. స్క్రోల్ డౌన్ చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఓకే. నంబర్ ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏం జరగదు. ఇది క్లిక్ అయింది గానీ ఏం జరగదు. ఇది జరగాలి అంటే మీరు కర్సర్‌ని ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే. సో ఒకవేళ ఇక్కడ వర్క్ అవ్వకపోతే దెన్ ఇన్ ద బాడీలో మీరు కర్సర్‌ని ఇక్కడ ప్లేస్ చేసి నంబర్‌ని టైప్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే మనం సెలెక్ట్ చేసిన ఫీల్డ్ పేరు అలాగే డాలర్ సింబల్‌తో కర్లీ బ్రేసెస్‌లో నంబర్. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ వేరియబుల్ అనమాట. మనం వేరియబుల్‌ని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ నంబర్‌ని నేను ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఏమైద్దంటే లెట్ మీ సేవ్ దిస్ వన్ అండ్ ప్రివ్యూ. మీకు అర్థమైపోద్ది. ప్రివ్యూ చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ ఏమైద్దంటే ప్రివ్యూ చూసేటప్పుడు ఇక్కడ మన వాట్ ఇట్ విల్ కంటైన్‌లో ఇన్సిడెంట్ డాలర్ పరెన్స్ కర్లీ బ్రేసెస్ అండ్ నంబర్ ఉంది కదా! ప్రివ్యూ చేసినప్పుడు మనం ఏ రికార్డ్ అయితే ప్రివ్యూ చేస్తున్నామో దాని నంబర్ ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వేరే నంబర్ సెలెక్ట్ చేశారనుకోండి లెట్స్ సే ఐ యామ్ గోయింగ్ టు సెలెక్ట్ 7011 ఆటోమేటిక్‌గా వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ డైనమిక్. బై యూజింగ్ ద డాలర్ వేరియబుల్ ఆర్ డాలర్ సింబల్ వేరియబుల్ మనం డైనమిక్‌గా వాల్యూని పుల్ చేయగలం. అంటే ఆ పర్టిక్యులర్ రికార్డ్ యొక్క వాల్యూ. ఓకే. సో ఈ నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయ్యేటప్పుడు ఏ టేబుల్‌లో ఈ పర్టిక్యులర్ రికార్డ్ క్రియేట్ అయిందో ఆ రికార్డ్ డీటెయిల్సే ఇక్కడ మనకి పాపులేట్ అవుతాయి. అలాగే మనం ఏమనుకున్నాం ఎవరు క్రియేట్ చేశారో కూడా కావాలి కదా! సో మళ్ళీ అగైన్ ఫీల్డ్స్‌లోకెళ్ళి కాలర్ కాబట్టి మళ్ళీ మనం కిందకొచ్చి కాలర్‌ని క్లిక్ చేస్తే కాలర్ అయింది. మీరు ఇక్కడ కాలర్ అని ఉంది కదా! ఇది తీసేసేయొచ్చు. ఇది స్టాటిక్ వాల్యూ. ఇది డైనమిక్ మనకి. ఓకే. కాపీ క్రియేటెడ్ బై దిస్ పర్సన్ అని పెట్టేస్తాం. ఓకే. ఇలా పెట్టేసి దెన్ అగైన్ సేవ్. ప్రివ్యూ చేయాలంటే ప్రతిసారి సేవ్ చేయాలి. దీనివల్ల ఏంటి అంటే మనం టెస్టింగ్ చేయాల్సిన పని ఉండదు. ప్రివ్యూలోనే మనకి తెలిసిపోద్ది మన సబ్జెక్ట్ బాడీ. ఓకే. ప్రివ్యూ ఈసారి చూస్తే ఇదిగోండి ఇన్సిడెంట్ క్రియేటెడ్ బై జో ఎంప్లాయ్ ఇలా వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఈ విధంగా మనల్ని అడుగుతారు. సబ్జెక్ట్ ఇలా కావాలి, బాడీ ఇలా కావాలని వాళ్ళు మనకి ఎక్సెల్‌లో ఫోటో పంపిస్తారు. దాన్ని మనం ఇక్కడ బిల్డ్ చేయాలి. ఇక్కడ నంబర్ రావాలి, ఇక్కడ పేరు రావాలని చెప్తారు. ఓకే. ఇప్పుడు బాడీ ఒకసారి టచ్ చేద్దాం. బాడీ ఏంటి అంటే ఇన్సిడెంట్ ఓకే. అర్థమైంది క్రియేట్ అయిందని. దాంట్లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. లైక్ ఇన్సిడెంట్ క్రియేటెడ్ నంబర్, కేటగరీ, షార్ట్ డిస్క్రిప్షన్, ప్రయారిటీ, ఛానల్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటే లైక్ అర్థమైద్దనమాట. ఫుల్ డీటెయిల్స్ ఉన్నట్టు. ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి బాడీలో ఏం లేదు. సబ్జెక్ట్ సబ్జెక్టే ఎక్కువ ఉంది బాడీ కన్నా. సో వి నీడ్ ఎ డీటెయిల్స్ ఆన్ ద బాడీ. ఓకే. సబ్జెక్ట్ ఎప్పుడు హై లెవెల్‌లో చూపిస్తుంది. బాడీ ఎప్పుడు కంప్లీట్ డీటెయిల్స్‌లో చూపిస్తుంది. ఓకే. సో న్యూ ఇన్సిడెంట్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఫీల్డ్స్ కొట్టి ఒకవేళ మీకు అలవాటైపోతే డైరెక్ట్‌గా మీరు ఇక్కడ డాలర్ కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్, నంబర్. ఓకే. ఇలా ఇవ్వచ్చు. ఒకసారి దీన్ని సేవ్ చేస్తా. సేవ్ చేసి ప్రివ్యూ చూద్దాం. ఓకే. సో ప్రివ్యూ చూసినప్పుడు పైన ఏ నంబర్ ఉందో కింద అదే నంబర్ రావాలి. ఓకే. కానీ రాలేదు. వై? ఎందుకు? ఎనీ ఐడియా? ఎనీవన్ జస్ట్ గెస్. ఐ నో ఇట్స్ క్వైట్